ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యా రాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో ఈ రాశి వారులకి లాభస్థానమందు ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉన్నటువంటి శుక్రుడు, 6వ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు, అలాగే ఈ రాశి వారులకి చంద్రబలంతో కలుపుకుని 5 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. ఎప్పుడైతే రాశ్యాధిపతి 6వ స్థానమందు ఉంటారో, చతుర్థ స్థానమందు శుభగ్రహ సంపత్తి ఉంటుందో, వారికి అటు ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు, చతుర్థము విద్య, ఉద్యోగము, గృహము, మాతృబలము, సుఖము ఇటువంటి స్థానాల గురించి తెలియజేస్తుంది. ఆ స్థానాల యందు శుభగ్రహ సంపత్తి మానసికమైనటువంటి జీవనానికి అవకాశం కల్పిస్తుంది. దానితో పాటుగా బంధువులతోటి ఎక్కువగా కాలం గడిపేటువంటి పరిస్థితులు, అంటే వారు మీరు కలిపి ఏదైనా తీర్థయాత్రలకి వెళుతూ ఉండడము, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు లాంటి వాటిలో ఎక్కువగా కలుసుకుంటూ ఉండడము ఇత్యాది విషయాలతోటి మేషరాశి వారు బంధువులతోటి కొంత ఎక్కువగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా తగినటువంటి సమయాన్ని గడపగలుగుతారు. ఏదైనా ఫంక్షన్స్ కానీ, శుభ కార్యక్రమాలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర బాధ్యతలకి సంబంధించినటువంటి విషయాలతో బంధువులతో ఎక్కువగా కూడుతూ ఉంటారు. ఇక విద్యా ఉద్యోగ పరిస్థితులు కూడా సాధారణంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి వృత్తి ప్రవృత్తులు అనగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అలాగే వ్యయస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, తృతీయ స్థానమందు గురుగ్రహం ఉండడం కొంత అనవసరమైనటువంటి ఖర్చుకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు. అంటే అది కొన్ని మనకి ఏదైనా ఇది అనవసరం, ఈ ప్రయాణం వ్యర్థమైపోయింది, లేదా ఈ రూపాయి మనకి ఉపయోగపడకుండా పోయింది, మనం ఇంత కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం కానీ ప్రతిఫలం లేదు అనుకునేటువంటి మాటలే ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ రాశి వారులకి అటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. షష్ఠ స్థానమందు కుజుడు ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారులకి ఈ వారం అధికంగా ఉంటూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మొత్తం మీద మేషరాశి వారులకి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రతినిత్యము రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురుగ్రహము, శనేశ్వరుడు, రాహువు ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు, అలాగే ఆర్థిక ఇబ్బందులకి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలు కూడా అనుకూలించాలి. ఉదాహరణకి చూస్తే ఈ రాశి వారులకి అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే తృతీయ భావమందు శుక్రబుధుల యొక్క స్థితి, పంచమ స్థానమందు కుజుడు ఈ రాశి వారులని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అనగా ఏమవుతుంది, అటు తృతీయ స్థానమందు బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది. ఇది మంచి, అంటే ఏదైనా ఉదాహరణకి చెప్తున్నాను, మంచిగా భయం వేయడం అంటే ఏంటంటే ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది, మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది. ఆ భయం
ఇది ఎలా జరుగుతుంది, లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు, ఇది ఎలా జరుగుతుంది, లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు, ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది. అంటే ఈ భయం మంచి వాటికే భయపడిన భయం భయమే కదా, అటువంటి భయం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ స్థానమందు రవిగ్రహం, అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు. అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు. ఇటువంటి విషయాలను ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ శారీరక అలసట ఉంటుంది, మానసికమైనటువంటి భయం ఉంటూ ఉంటుంది. ఇవి రెండు కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, ప్రత్యేకించి ఈ వారంలో. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది. మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వినడము, సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తృతీయ స్థానముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు, ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు. కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం, ఇష్టసిద్ధి. ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటే సహజైన వదేచ్ఛాద భక్ష్య విక్రమ సోదర అని అన్నారు. అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి. మనలో ఉండేటువంటి శక్తి, సత్తువ, అలాగే ధైర్యము, మరీ ముఖ్యంగా సేవకులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానం ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసేవాళ్ళు దొరుకుతూ ఉంటారు. అలాగే ఇది అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది, ఉపచయ స్థానం కింద చెప్పబడింది. ఈ ఉపచయ స్థానాల్లో క్రూర గ్రహాలు, ఉపచయో క్రూరే బలి చేదృతే అన్నారు. అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలు అయినటువంటి కుజుడు. కాబట్టి అటు సంపదని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, సేవకుల్ని ఇస్తారు. అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు. ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు, పలానా ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు. ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు. అంతేకాక అటు జన్మ బుధుని యొక్క దోషం ఉన్నది, వ్యయగురుని యొక్క దోషం ఉన్నది, అష్టమ రాహువు యొక్క దోషం ఉన్నది. 4 కాళ్ళ జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం, పలానా కుక్క గరిచింది, లేదా పలానా ఇలా ఎద్దు తన్నింది, లేదా ఇలా 4 కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు. కాబట్టి మరి ముఖ్యంగా అష్టమ రాహువు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ జన్మ బుధుడు కానీ పైత్యానికి సంబంధించినటువంటి, అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు. అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. తొందరపాటు పనికిరాదు. ఏ విషయాన్నైనా 1కి 2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.